తిరుపతి జిల్లా గూడూరులో విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే జిల్లాగా ప్రకటించాలని కోరుతున్నారు. మరోవైపు జిల్లా కోసం ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 10 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సర్పంచుల్ని వార్డు మెంబర్ని కౌన్సిలర్ని అడగండి. మీరు రాండి. అయితే ఈ గూడూరుని తిరుపతి జిల్లాలో కలపడం ఈ వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి తొక్లక్ పరిపాలనలో భాగంగా గూడూరుని తీసుకెళ్లి తిరుపతిలో కలిపారు. దీనివల్ల గూడూరు ప్రజలు చాలా నష్టపోయారు. తర్వాత ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుందో ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు గూడూరులో హామీ ఇచ్చారు. ఏమనంటే ఖచ్చితంగా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని. యువకాలంలో లోకేష్ గారు కూడా ఇదే మాట చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం పట్టించుకునే పరిస్థితిలో ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, గూడూరు నెల్లూరు జిల్లాలో కలపండి. ముఖ్యంగా గూడూరు నుంచి తిరుపతికి వెళ్ళాలంటే దాదాపు 150 కిలోమీటర్లు అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఈ యొక్క ఏదైతే విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చాము, ఈ రోజు మొత్తం కూడా స్వచ్ఛందంగా ఈ రోజు బంద్ని ప్రకటించారు. మేము ఒకటే అడుగుతున్నాం, గూడూరు ప్రజలుగా డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఏదైతే గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలి.